హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా సింపుల్గా పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మా లైఫ్ స్టైల్ ఛానల్. పులిహోర కోసం నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో కావాల్సినంత నూనె పోసాను. నేనైతే ఇవాళ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అందుకోసం కావాల్సినన్ని పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పల్లీలతో పాటు ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మిర్చి అయితే ముందే వేగిపోయాయి. అవి తీసుకొని నేను ముందే తీసి పెట్టుకున్న రైస్లో కలిపేశాను. కావాల్సినంత కరివేపాకు తీసుకొని పల్లీలతో పాటు ఫ్రై చేసేసి అవి కూడా రైస్లో కలిపేశాను. తాలింపు గింజలు అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. వీటితో పాటు కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇంతకుముందు వేయకపోతే. ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు వేస్తున్నాను, 1 స్పూను. మనం కలర్ కొంచెం బాగా రావాలి కదా, పులిహోర కలర్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది చూడడానికి. సో అందుకోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన ఆయిల్ మొత్తాన్ని చూడండి, ఇంతకుముందు నేను ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు వీటన్నిటితో పాటు ఈ ఆయిల్, తాలింపు గింజలు కూడా రైస్లో కలిపేస్తున్నాను. మొత్తం బాగా కలిపేశాక మనకి మంచి అయితే వస్తుంది. ఇక్కడ నేను 4 లెమన్ తీసుకున్నాను. ముందే స్క్వీజ్ చేసి పెట్టుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా సాల్ట్ తీసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, సాల్ట్ మొత్తం ఫ్రై చేసుకున్న వాటి మీద పోసేసాను. తర్వాత వీటన్నిటిని మొత్తం కలిపేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా పులిహోర అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.